ఫ్రెండ్స్, రాష్ట్ర డీజీపీపై చర్యలు, తీవ్ర కోపంలో హైకమాండ్. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో అయితే మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, పోలింగ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు చోట్ల అల్లర్లు జరగడంపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని పదే పదే చెప్పినా అలాంటి ఘటనలే చోటు చేసుకోవడంతో రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డితో పాటు డీజీపీ హరీష్ కుమార్కి సమన్లు జారీ చేసింది. పరిస్థితిని నియంత్రించలేకపోవడానికి కారణాలంటే రేపు ఢిల్లీకి వచ్చి వివరించాలని ఆదేశించింది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం రాష్ట్రంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలను అదుపు చేయడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని రేపు ఢిల్లీకి వచ్చి వ్యక్తిగతంగా వివరించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీజీపీని ఆదేశించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇప్పటికీ అమలులో ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ప్రధాన కార్యదర్శి పోలీసు చీఫ్ను ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని కమిషన్ పదే పదే నొక్కి చెప్పుతుందని లోక్సభ ఎన్నికల ప్రకటన వెలువడిన నాటి నుంచి ప్రధాన ఎన్నికల కమిషన్ రాజీవ్ కుమార్ ఎన్నికలకు ప్రశాంతంగా హింసకు తావు లేకుండా నిర్వహించేందుకు వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని అధికారులు తెలిపారు. అయితే ఇవన్నీ విఫలవడంతో ఢిల్లీ నుంచి అయితే పిలుపు వచ్చింది. ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఇప్పుడు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.